ఈరోజైతే మనం గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. సో 4 రోజులు అక్కడే ఉంటాను. గోవాలో ఏమేమి ఎక్కడున్నాయో నాకైతే పెద్దగా తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీగా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి నేను రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. ఇక్కడి నుంచి మనకి గోవాకి ట్రైన్ ఉంది డైరెక్ట్గా. సో ఇది మనకి వారానికి ఒకసారి ట్రైన్ ఉంటుందండి. సో వారానికి ఒకసారి ట్రైన్ అయితే ఈరోజు మనం 11 గంటలకి 11:30కి ట్రైన్ వస్తుంది. సో ఈ ట్రైన్ మనం ఎక్కితే రేపు పొద్దున 5 గంటలకి మనం అక్కడ దిగుతాము. సో ఎవరైనా సరే వారానికి ఒకసారి ట్రైన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేయండి. మొత్తానికి అయితే వాస్కో డి గామా రైల్వే స్టేషన్ వచ్చేసాం అనమాట. ఇక్కడ గోవాకి అయితే రీచ్ అయ్యి ఇక్కడ నుంచి గోవా సిరీస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. గోవాలో ధూమ్ ధామ్ చేసేసి మీకు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నాం చేయడానికి. ఓకేనా, ఇంకా లెట్స్ గో. ట్రైన్ కూడా ఒకసారి తీసుకుందామండి. ముందు నుంచి మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చిన ట్రైన్ ఇదే. कहते में मिला क्या भाई, एक बार हाई कर बोलता नहीं, कहते बार दिखाए तो बोलता नहीं. रे आगे रे आगे रे आगे रे हमें सभी राजा राजा मारे राजा. सच बा ओके बा దిగిన ట్రైన్ అయితే ఇదేనండి. వచ్చేసాము వాస్కో డి గామా జంక్షన్ ఇది. సో మనం రేణిగుంటలో ట్రైన్ ఎక్కితే వాస్కో డి గామా జంక్షన్కి వచ్చేసామండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం గోవా దాకా బీచ్ దాకా మనం ఏదైనా వెహికల్స్ తీసుకొని బయలుదేరాల్సిందే. సో చాలామంది అయితే ఇప్పుడే దిగేశారు, చూస్తూనే ఉండండి. సో మా బండి అయితే వచ్చింది. ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. ఏనే మాకు బండ్లు ఇచ్చేది, తీసుకెళ్దాం అక్కడికి. అక్కడ ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయి చూద్దాం. వాస్కో డి గామా జంక్షన్ రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చామండి. సో ఇక్కడ నుంచి మనం 2 వీలర్ రెంట్కి తీసుకునేసి బయలుదేరదాం. చూడండి, సో రైల్వే స్టేషన్ ఎదురుగానే మనం స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్ కూడా వస్తుంది. సో ఇక్కడ 2 వీలర్స్ రెంట్కి ఇస్తున్నారు, అక్కడికి వెళ్దాం. సో 2 వీలర్స్ అయితే తీసుకుంటున్నామండి. సో ఇక్కడ మనకి బైక్ కూడా రెంట్కి ఇస్తాడు ఈయనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ రెంట్. చూడండి, మనకి రైల్వే స్టేషన్ ఎదురుగానే వస్తుందండి. మనకి బైకులు కావాలంటే అన్నీ బాడుక్కి ఇస్తారు ఇక్కడ. ఇవన్నీ అవే, కానీ చూడండి ఒక రోజుకి వచ్చేసి 500 రూపాయలు తీసుకుంటున్నారు. మేము పోయినసారి వచ్చాం కాబట్టి ఈసారి తగ్గించమనేసి 450 రూపాయలు 50 రూపాయలకి తగ్గించాడు. 4 రోజులు ట్రిప్ ఉంటామన్నా కూడా 4 రోజులకైనా అంతే అన్నాడు. సో ఇదే మా బైక్, ఇదేనండి యాక్సెస్ 125cc బండి అయితే బాగుంది చూడండి. సో మేము 4 వచ్చాం కాబట్టి 4 యూట్యూబర్స్ కలిసి 2 బైకులు తీసుకున్నాము. ఇక్కడ తిరగడానికి కంపల్సరీగా 2 బైకులు అయితే కంపల్సరీగా కావాలి. చూడండి, ఓకే, ఇంకో బైక్ కూడా చూద్దాం. సో ఇదొకటి. సో ఇదండి ఇంకో బైకు. సో ఇవ్వండి 2 బండ్లు. సో ఈ 2 బండ్లు ఎందుకు ఇలా తీస్తున్నానంటే, ఇప్పుడు మనకి ఇచ్చేటప్పుడేమో అన్నీ బాగానే ఉంటాయండి, కానీ ఎక్కడైనా చిన్న దెబ్బ ముందుగానే తగిలిన్నా కూడా అది మన మీదకి ఎత్తి తోసేస్తారు. అందుకని ముందు జాగ్రత్తగా మనం ముందే తీసుకోవడం చాలా బెటర్ వీడియోస్. ఇప్పుడైతే ఎక్కడ ఏ దెబ్బ తగులుందో కూడా మనకి క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. సో రేపు ఎప్పుడైనా మన మీద తోసేయకుండా ముందు జాగ్రత్తగా అయితే మాకైతే 2 బండ్లు దొరికేసాయి. సో మాకు ఇబ్బంది లేదు. ఇక్కడ కంపల్సరీగా హెల్మెట్ 100% వేసుకోవాల్సిందేనంట. హెల్మెట్ లేకుండా మాత్రం వెళ్ళడానికి అయితే ఏమాత్రం కుదరదు. సో గోవా ట్రిప్ అయితే ఇంక నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసుకోండి. బాయ్. సో ఇప్పుడైతే మనం బైక్ అయితే రెంట్కి తీసుకుని బయలుదేరామండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా బైక్ రెంట్ తీసుకోండి. చూడండి, రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టాండ్.
సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇద్దరం నలుగురు వస్తే చూడండి 2 బైకులు తీసుకున్నాం, హ్యాపీగా వెళ్తున్నాము. ఇదేనండి గోవా. గోవా 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 అని చాలా సంవత్సరాల నుంచి కొట్టుకుంటే మాత్రం ఎందుకంటే ఇప్పటికి వచ్చిందండి గోవా. చాలా సంవత్సరాల తర్వాత. చూస్తూనే ఉండండి, గోవా సిటీ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం ఈ 4 రోజుల్లో. లోకల్ బస్ స్టాండ్ అండి ఇది. సో లోకల్ బస్ స్టాండ్ అయితే ఇదేనంట. ఇక్కడి నుంచే మనం పంజం అనేసి స్టేషన్కి వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి కూడా కవర్ చేయొచ్చు. ఈ బిల్డింగ్ చూడండి ఎంత ఓల్డ్గా ఉందో. సో ఇప్పుడైతే బయలుదేరేసి మనం చూడండి, గోవాలో కొన్ని బిల్డింగ్స్ అయితే బాగున్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే చాలా ఓల్డ్ అండి. సో మన బైకులు రెండింటికి పెట్రోల్ పట్టిస్తున్నాము. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, 97 రూపాయలే. చూడండి 97 రూపాయలే ఇక్కడ పెట్రోల్ కాస్ట్. లోకి వస్తే చూడండి ఓల్డ్ కార్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. అసలు చాలా పాత కార్లు. అందులో నాకు నచ్చిన కార్ ఇది. మనం సినిమాలో నాగార్జున వాళ్ళు వాడిన కార్ ఇది. నాకు భలే నచ్చింది, సూపర్గా ఉంది అసలు ఇది. చూడండి భలే నచ్చింది నాకు ఇది. సో మా వాళ్ళంతా బయట వెయిటింగ్. సో బయలుదేరం.